దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కరము కూడా మన జీవితంలో దేవుని పట్ల ప్రతిరోజు విశ్వాసము కలిగి నిరీక్షణతో కొనసాగించబడాలి. ఎందుకనగా దేవుని యొక్క మహాకృప దయాదాక్షిణ్యత మన మీద లేనప్పుడు మనము క్షేమంగా సజీవంగా ఉండలేము. ఈ మాటలు నేను యోవేలు గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని తెలియచేసి ఒక 3-4 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించాలని ఉద్దేశం చేత తెలియచేస్తున్నాను. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయము 21వ వచనంలో చెబుతున్నటువంటి ఒక మాట, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ మాటను మనము ఆలోచించినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే, ఇప్పటి వరకు ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి సంతోషంగా ఆనందంగా ఉండవలసిన ఈ ప్రజలు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే భయపడుతూ ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు, బాధతో దుఃఖంతో సిగ్గుపడుతూ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అదే అధ్యాయంలో మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసి 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరని ప్రవక్త చెప్తూ ఉన్నారు దేవుడిచ్చిన మాట ప్రకారంగా. అంటే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే 21-26 వచనాల ప్రకారంగా భయపడుతున్న ప్రజలుగా ఉన్నారు, సిగ్గుపడుతున్న ప్రజలుగా కూడా కనబడుతూ ఉన్నారు. భయపడవలసిన అవసరం ఏంటి? సిగ్గుపడవలసిన అవసరం ఏంటి? మనిషి దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మానవ జీవితంలో భయం అనేది చోటు చేసుకుంటుంది, సిగ్గు అనేది భరించవలసి వస్తుంది. దీనికి ప్రాముఖ్యమైన కారణము యోవేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభ దినాల్లో మనం చూస్తున్నట్లయితే, ఏ ప్రవక్త అయితే ఈ రోజున ప్రజలను చూసి భయపడకండి, సంతోషించండి, సిగ్గుపడని అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారో, అదే ప్రవక్తకు దేవుని వాక్యము ప్రత్యక్షమయ్యి ఇలాగ మాట్లాడుతుంది. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? అంటే దేవుడు తర్వాత దినాల్లో జరగబోతున్నటువంటి విషయం, ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యన చేయబోతున్నటువంటి భయంకరమైన సంఘటనల గురించి దేవుని యందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఉన్నటువంటి యోవేలుతో దేవుడు ముందుగానే మాట్లాడి చెప్తున్నాడు. మీరెప్పుడూ కూడా ఇంతకుముందు చూడనివి విననివి భయంకరమైన సంఘటనలు నా మాట వినని ప్రజల మధ్యన జరగబోతూ ఉన్నాయని దైవజనుడికి తెలియచేశారు. అవి ఏమిటి అనంటే, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయాలి. అంటే రేపటి నుంచి జరగబోతున్నటువంటి ఈ భయంకరమైన కష్టాలు ఎంతగా ప్రజలు పడతారంటే, వాళ్ళ జీవితాల్లో తరతరాలకు గుర్తుండిపోయేలాంటి కష్టాలు పడబోతున్నారు. అందుకే ఇవి మీరు కష్టాలు పడుతున్నారు, మీ బిడ్డలకు చెప్పండి, ఆ బిడ్డలకు చెప్పండి అని గుర్తుండేలాగా తెలియచేస్తున్నారు. ఏమిటంటే, గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. దైవ జనాంగమా, ఈ విషయాన్ని మనం చూస్తున్నాము. అంటే దేవుడు ప్రజల విషయంలో పాపమును బట్టి ఎంతగా బాధపడితే, ఎంతగా విచారిస్తే ఇలాంటి భయంకరమైన ప్రమాదం జరగడానికి ఆయన అనుమతిస్తున్నాడు. మనుషులు పంటలు సమృద్ధిగా పండుతున్నాయి, ఒంట్లో ఆరోగ్యం బాగా ఉన్నది, ఆస్తులు బాగా సంపాదించుకున్నారు, సంతోషంగా ఆనందంగా ఉన్నారు.
కాకపోతే దేవుణ్ణి మరిచిపోయారు. ఎంతగా మరిచిపోయారంటే మత్తులైపోయినంతగా మరిచిపోయారు. ఈ మత్తులో, ఈ లోకపు ఆనందంలో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం మొదలుపెట్టారు. దేవుడు వారు చేసినటువంటి పాపమునకు కోపముతో వారి మీదకు రప్పించినటువంటి ఆ ఉగ్రత ఎంత భయంకరమైందంటే, వారికి వచ్చిన కష్టాన్ని బట్టంట పెనిమిటి పోయిన యవనురాలు గోనె బట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు అంగలార్చును. అంటే దైవజనం కొత్తగా వివాహమైనటువంటి ఒక యవనస్త్రాలు కనీసం 2-3 ఏళ్ళు అవ్వకముందే యవన కాలంలోనే భర్త చనిపోయినప్పుడు ఆ యొక్క యవనస్త్రాలు భర్తను పోగొట్టుకుని ఎంత భయంకరంగా కన్నీరు కార్చి ఏడుస్తుందో, అలాంటి రోజులు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన మనుషుల యొక్క జీవితాల్లో రాబోతున్నాయి. కాబట్టి దైవ జనాంగం గుర్తించాలి. ఒక మనుషుడు ఈ రోజున సిగ్గుపడుతున్నాడు, భయపడుతున్నాడంటే అది ఆ మనుషుడి యొక్క జీవితంలో తెచ్చుకున్నటువంటి చేసిన పాపాన్ని బట్టే ఆ బాధలు తెచ్చుకున్నాడు. అయితే ఇలాంటి సమస్యల్లో మీరు ఉన్నప్పుడు దేవుడు మీ ఎడల కరుణించి కనుకరించి మరలా సంతోషించేలాగా చేయాలంటే మనుషుడు తన పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి వస్త్రములను కాక హృదయమునే చింపుకొని ప్రభు వైపు చూసి పశ్చాత్తాపం పడినట్లయితే మహాదేవుడు చేయాలనుకున్నటువంటి కీడు చేయక ఆయనే పశ్చాత్తాపం పడి కృప చూపించేవాడు, మనల్ని మరలా తిరిగి క్షమించి మంచి రోజులు కలుగు చేసేవాడని ఈ వాక్యం యొక్క భావం. అందుకనే దైవజనాంగం మరలా మనము దేశవ్యాప్తంగా సంతోషించాలి, తల ఎత్తుకుని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు చేశాను. కాబట్టి ఇశ్రాయేలీయులు వారి తప్పిదమును తెలుసుకొని ఎలాగైతే దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపం పడి ప్రవక్త ప్రకటించిన మాట ప్రకారంగా వారి జీవితాలు మార్చుకున్నారో, ఆ మార్చుకున్న దాన్ని బట్టి దేవుడు వాళ్ళకు మరలా నూతన సంతోషాన్ని, నూతన ఆనందాన్ని, నూతన పంటలను కలుగు చేసుకున్నారు. అలాగనే దేవుడు ఎడల మనము కూడా తిరిగినప్పుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించినటువంటి ఆ నూతన సంతోషం, నూతన కార్యాలు, గొప్ప దైవాశీర్వాదం మనకు కూడా కలుగు చేస్తాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.